జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం దేవాలయాలకు ప్రసిద్ధి అయినటువంటి తమిళనాడులోని కొడుముడిలోని మగుడేశ్వర ఆలయం గురించి, అక్కడ ఉన్న ప్రత్యేకత గురించి, అక్కడ ఉన్న దేవాలయాలు, అక్కడ ఉన్న పురాణ ప్రాశస్త్యం గురించి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా మనం ఆంధ్ర, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా నుండి ఇక్కడికైతే వెళ్ళచ్చు. ఈరోడ్ అనే జిల్లాలో అయితే ఈ కొడుముడి టెంపుల్ అని అయితే ఉందన్నమాట. మనమైతే ఈరోడ్ నుండి కరూరుకు వెళ్ళే దారిలో కానీ, సేలం నుండి ఈరోడ్కు వెళ్ళే దారిలో కానీ సెంటర్లో ఈ కొడుముడి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడికి వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి. ముందుగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ సైట్ టోకెన్స్ కూడా తీసుకోవచ్చు, టికెట్స్ కూడా తీసుకోవచ్చు. దర్శనం బాగా అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎన్నో రకాల జాతక సమస్యలకు పరిష్కారం ఈ టెంపుల్ అయితే చూపిస్తుందన్నమాట. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుండి ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది కొడుముడి టెంపుల్ ముందర ఉండే కార్ పార్కింగ్ స్టెడ్ అనమాట. ఇక్కడున్న ఆస్థాన ఏనుగు అనమాట. తర్వాత వచ్చి మనకి ఇక్కడ టెంపుల్ వారే సత్రం చౌల్ట్రీ ఉంది. అక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి, హాల్ కూడా ఉంటుంది. మనమైతే కేవలం ఒక 50 రూపీస్ అయితే పే చేసి హాల్ అయితే మనం రెస్ట్ ఎత్తుకోవచ్చు అనమాట. మనకి దిండు, మనకు ఒక బెడ్షీట్ కూడా ఇస్తారు, ఫ్యాన్లు ఉంటాయి, బాత్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయన్నమాట. కొడుముడిలోని మగుడేశ్వర ఆలయంలో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. మీకు పార్ట్ 1 మెయిన్గా చెప్తాను, అది టెంపుల్ గురించి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ పరిహారాల గురించి, ఇక్కడ ఉన్న నది గురించి పూర్తిగా తెలుసుకుందాం. కొడుముడిలోని మగుడేశ్వర ఆలయం ఈరోడ్ జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ రాహు కేతు దోషాల నివారణకు, నాగదోషాల పరిహారానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు, అమ్మవారు పార్వతి. ఇక్కడ రాహుకేతు దోషాల నివారణ కోసం నాగ ప్రతిష్టాపన పూజ చేస్తారు. ఈ పూజ వలన రాహుకేత దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. కొడుముడి ఆలయానికి సంబంధించి మరికొన్ని విషయాలు. స్థల పురాణం. కొడుముడి ఆలయం అగస్త్య మహర్షికి సంబంధించింది. ఇక్కడ కావేరీ నది ఒడ్డున శివలింగం స్వయంభుగా వెలిసిందని చెబుతారు. ఇక్కడ ప్రధాన దైవం మగుడేశ్వర్, శివుడు మరియు అమ్మవారు పార్వతి. ఇక్కడ శివలింగానికి కిరీటం కూడా ఉంటుంది కాబట్టి మగుడేశ్వర్ అనే పేరు వచ్చింది. పరిహారాలు. ఇక్కడ నాగ ప్రతిష్టాపన చేస్తారు. ఇక్కడ ఇంకా చాలా రకాలైనటువంటి జాతక సమస్యలకు కుజదోషం, రాహుకేతు దోషం, సర్పదోషం, కాలసర్పదోషం, ఇలా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ హత్యా పథకం, బ్రహ్మ హత్యా పథకం, ఇలాంటి ఏ విధమైన సమస్యకైనా కానీ, జాతక సమస్యకైనా కానీ ఇక్కడ పరిష్కారం అయితే ఉంటుందన్నమాట. టెంపుల్ ద్వారానే చేస్తారు, టెంపుల్లో హాల్లో చేస్తారనమాట. మళ్ళా వచ్చి కావేరీ నది ఒడ్డున కూడా చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది కావేరీ నది ఒడ్డున కొలువై ఉన్న సప్తమాత్రికల అమ్మవారు. ఇక్కడ ఉండేది వినాయక స్వామి వారు, అలాగే నాగరాళ్ళ యొక్క ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదంతా జన సందోహం అన్నమాట. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ కావేరీ నది ఒడ్డున ఉండడం వలన ఆ నీళ్లు చూడండి, ఈ రాగిమాను 2000-3000 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఇక్కడ ఉన్న స్వామివార్లకు, అమ్మవార్లకు, వినాయకునికి అభిషేకం అయితే చేశారు. ఇక్కడైతే మనకు చిన్న చూడండి, ఈ చిన్న చెంబులు అయితే రెంట్కి అయితే ఇస్తారనమాట. 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారు. మనం ఆ చెంబులో పక్కనే ఉన్న ఒక 30 స్టెప్స్ ఉంటాయి. ఆ కావేరీ నదిలో దిగి ఆ నీళ్ళు ఎత్తుకోవచ్చి ఒక 21 టైమ్స్ వేస్తే అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఇక్కడ రాహుకేతు దోషాల నివారణకు ప్రసిద్ధి. అగస్త్య మహర్షికి సంబంధించిన ఆలయం ఇది. ఇక్కడ భక్తులకు ఉచిత దర్శనం అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా చూడండి, నాగరాళ్ళు,
నాగ ప్రతిమలు, వినాయక ప్రతిమలు ఆ యొక్క రావి చెట్టు కింద అయితే ఉన్నాయన్నమాట. 2 చెట్లు ఉన్నాయి. అంతా 3000 ఓల్డ్ చెట్లు అనమాట. దానికైతే భక్తులు ఇక్కడే స్నానాలు చేసి సూర్య నమస్కారాలు చేసి పరిహారాలు చేస్తూ ఆ స్వామి వారికి అభిషేకం అయితే చేస్తారనమాట. 21 టైమ్స్ అనమాట. చాలా బాగుంటుందన్నమాట. మీరు చూస్తూ ఉంటే చూసేకి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడైతే కొడుముడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఆలయం ఉంది. ఇక్కడైతే మనకి ఈ రోడ్ నుండి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. ఈ రోడ్కి అయితే మనకి చాలా టెంపుల్స్ నుండి ఈ రోడ్ దగ్గరగా ఉంటుందన్నమాట. సెంటర్లో ఉన్న కొడుముడి దేవస్థానానికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి కావేరీ నదిలో ఇక్కడ స్నానాలు అయితే భక్తులు వచ్చేస్తా ఉన్నారు. శ్రీ మహావిష్ణువుని వీరనారాయణ పేరుతో మహాలక్ష్మి అమ్మవారిని తిరుమంగై నాచియార్ అని పిలుస్తారు. స్వామివారు శయన భంగిమలో ఉంటారు. 3000 సంవత్సరాల పురాతనమైన వన్ని చెట్టును ఈ ఆలయంలో బ్రహ్మదేవుడుగా భావిస్తారు. మరియు దీనిని దేవతా భాగం లేదు ఇక్కడ, అంటే అమ్మవారి ఇక్కడ లేదు. ఇక్కడ ఆలయ భరద్వాజ తీర్థం, బ్రహ్మ తీర్థం మరియు దేవతీర్థం లోపల ఇతర పవిత్ర జలాలతో కూడిన పవిత్ర నది కావేరీ నది. స్థల వివృక్షం అంటే పవిత్ర వృక్షం వన్ని చెట్టు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవస్థానం ఒకే దగ్గరున్న అత్యంత అరుదైన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ వన్ని చెట్టు అనేది 3000 సంవత్సరాల పురాతనమైనది. ఇలాంటి మరెన్నో వీడియోలకు మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్